హాయ్ హలో నమస్తే వనక్కం శశికాల్. మీరు చూస్తున్నారు దాసరి స్టడీ జోన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్ పేపర్ అనేది మనకి కామన్గా కనబడుతుంది. ఆ జనరల్ స్టడీస్ పేపర్లో ఇండియన్ పాలిటీ అనే ఒక ముఖ్యమైన అంశం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఆ యొక్క ఇండియన్ పాలిటీ పార్ట్ 2 గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇండియన్ పాలిటీ అంటే భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యమైన ఆర్టికల్స్ అవి వేటి గురించి తెలియజేస్తాం అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. మనకి భారత రాజ్యాంగంలో 60వ ఆర్టికల్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఓత్ ఆర్ ఎఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్. భారతదేశ ప్రథమ పౌరుడు. భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన అధికారి అయిన రాష్ట్రపతి లేదా అత్యున్నతమైన వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. భారతదేశ రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే ఆర్టికల్లే 60. అట్లాగే రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైన వ్యక్తి భారతదేశంలో ఉపరాష్ట్రపతి. ఈ ఉపరాష్ట్రపతి గురించి తెలియజేసే ఆర్టికల్, ఈ యొక్క ఉపరాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 69వ ఆర్టికల్. అట్లాగే మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రానికైనా అత్యున్నత వ్యక్తి గవర్నర్. ఈ గవర్నర్ యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 159. అట్లాగే మనకి పార్లమెంటు సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 99. అట్లాగే రాష్ట్ర శాసనసభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 188. అట్లాగే మనకి ఈ యొక్క హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 219. ఓకేనండి. 60 ఆర్టికల్లో భారతదేశంలో అత్యున్నత వ్యక్తి అయిన రాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. 69వ ఆర్టికల్ భారతదేశంలో రెండవ అత్యున్నత వ్యక్తి అయిన ఉపరాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. అట్లాగే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో అత్యున్నత వ్యక్తి అయిన రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ లేదా ప్రకరణం లేదా అనుచ్ఛేదం ఏంటంటే 159. అట్లాగే పార్లమెంట్ సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 99. అట్లాగే రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ లేదా ప్రకరణం 188. అట్లాగే రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 219. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ యొక్క ఆర్టికల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు ఒక టెక్నిక్ చెబుతాను నేను ఈరోజు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్, అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, సభ్యులు అవ్వచ్చు, మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఆ ఆర్టికల్కి మనం 89 కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర సభ్యుల గురించి, వివిధ సభల సభ్యుల గురించి మనకి ఆర్టికల్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. అంటే జస్ట్ మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్ తెలిస్తే దానికి 89 కలిపితే కొన్ని ఆర్టికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి 99వ ఆర్టికల్. ఈ యొక్క 99వ ఆర్టికల్కి అనేది ఏం తెలియజేస్తుందంటే పార్లమెంటు సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుందన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. దీనికి మనం 89 కలిపితే ఎంత వస్తుందండి? 188. 99 ప్లస్ 89 ఎంత అవుతుందండి? 188. అంటే దీనికి నేను 89 కలిపాను. కలిపినప్పుడు ఇదేం తెలియజేస్తుందంటే 188 ఆర్టికల్ అనేది రాష్ట్రాల శాసనసభ సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుందన్నమాట. అంటే మనకి కేంద్ర ప్రభుత్వంలో ఆర్టికల్ తెలిస్తే దానికి 89 కలిపితే కొన్ని ఆర్టికల్స్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి వస్తాయన్నమాట. అట్లాగే మనం వేరే ఆర్టికల్స్ చూస్తే 72వ ఆర్టికల్ అనేది ఏం తెలియజేస్తుందంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్ ఎక్సెట్రా అండ్ టు సస్పెండ్, రిమిట్ ఆర్ కమ్యూట్ సెంటెన్సెస్ ఇన్ సర్టెన్ కేసెస్. 72వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి న్యాయాధికారాలు లభిస్తాయన్నమాట. దీని ప్రకారం రాష్ట్రపతికి ఏ వ్యక్తికైనా కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. అట్లాగే అత్యున్నత న్యాయస్థానాలు విధించిన హైకోర్టు లేదా రాష్ట్ర హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు విధించిన మరణశిక్షను కూడా రద్దు చేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఈ యొక్క అధికరణం లేదా ఆర్టికల్ ప్రకారం లేదా మనకి రాష్ట్రపతికి లభిస్తుందన్నమాట 72వ ఆర్టికల్ ప్రకారం. ఈ 72వ ఆర్టికల్కి మనం 89 కలిపితే ఎంత వస్తుందంటే 161.
ఈ యొక్క 161వ ఆర్టికల్ ప్రకారం లేదా ప్రకరణం ప్రకారం పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ pardons ఎక్సెట్రా అండ్ టు సస్పెండ్, రిమిట్ ఆర్ కమ్యూట్ సెంటెన్సెస్ ఇన్ సర్టెన్ కేసెస్. అంటే ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం 161వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్కి కింది న్యాయస్థానాలు విధించిన శిక్షల్ని తగ్గించే అధికారం మరియు మార్పు చేసే అధికారం అనేది ఉంటుందన్నమాట. అంటే అక్కడ 72 అనేది రాష్ట్రపతికి సంబంధించిన న్యాయాధికారం తెలియజేస్తే ఇక్కడ 161 ఆర్టికల్ అనేది రాష్ట్ర గవర్నర్కి సంబంధించిన న్యాయాధికారం తెలియజేస్తున్నమాట. అంటే ఇక్కడ మనం 89 కలిపామన్నమాట. 89 కలిపితే అట్లా వస్తుంది. అట్లాగే 73 ఆర్టికల్, ఈ యొక్క 73 ఆర్టికల్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణాధికారాల యొక్క విస్తృతి గురించి తెలియజేసే ఆర్టికల్ 73. దీనికి 89 కలిపితే మనకు 162 వస్తుంది. ఈ 162 ఆర్టికల్ అనేది ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణాధికారాలు లేదా కార్యనిర్వహణాధికారాల యొక్క విస్తృతి గురించి తెలియజేసే ఆర్టికల్ 162. అంటే ఇక్కడ మనం 89 కలిపేమాట. అట్లాగే 74వ ఆర్టికల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రెసిడెంట్. భారత రాజ్యాంగంలోని 74వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో అత్యున్నత వ్యక్తి అయిన రాష్ట్రపతికి సలహా సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలోని ఒక మంత్రి మండలి అనేది ఉంటుందన్నమాట. దేని ప్రకారం అండి? 74వ ఆర్టికల్ ప్రకారం. ఈ 74కి మనం 89 కలిపితే 163. ఈ 163 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్. అంటే రాష్ట్రంలో అత్యున్నత వ్యక్తి అయిన గవర్నర్కి సలహా సహకారాలు అందించడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి అనేది ఉంటుంది అని ఈ యొక్క 163 ఆర్టికల్ అనేది తెలియజేస్తున్నమాట. ఇక్కడ 74కి 89 కలిపితే 163 వచ్చిందండి. అట్లాగే మనకి 75వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్స్. అంటే కేంద్ర మంత్రులకు సంబంధించిన ఇతర నియమ నిబంధనల గురించి తెలియజేసే ఆర్టికల్ 75. దీనికి 89 కలిపితే 164. ఈ 164 ఆర్టికల్ అనేది అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్స్. ఈ యొక్క 164 ఆర్టికల్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల గురించి తెలియజేసే నిబంధనలు లేదా ఇతర నిబంధనల గురించి ఈ యొక్క 164 ఆర్టికల్ అనేది తెలియజేస్తున్నమాట. అట్లాగే భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి, అట్లాగే భారతదేశ ప్రభుత్వానికి న్యాయ సలహాదారు అయిన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అటార్నీ జనరల్ ఫర్ ఇండియా గురించి తెలియజేసే ఆర్టికల్ 76. దీనికి మనం 89 కలిపితే 165. ఈ 165 అనేది రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి అయిన అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తున్నమాట. రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారే ఈ యొక్క అడ్వకేట్ జనరల్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి లేదా కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు ఎవరు? అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. ఇతని గురించి తెలియజేసే ఆర్టికల్ లేదా ప్రకరణం 76. దీనికి మనం 89 కలిపితే 165. ఈ 165 అనేది ఆర్టికల్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారైన అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది ఈ యొక్క 165 ఆర్టికల్. అక్కడ 76కి ఇక్కడ 89 కలిపితే 165 ఆర్టికల్ అనేది వచ్చిందండి. అట్లాగే మనకి కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ఏ విధంగా నియమావళి ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఫంక్షనింగ్ చేయాలి అనేది తెలియజేసే ఆర్టికల్ 77. దీనికి 89 కలిపితే 166. దీని ప్రకారం కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టేట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేయాలి, అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ ఏదైనా కూడా ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పరిపాలన చేయాలనేది 166 ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. అట్లాగే మనకి 78వ ఆర్టికల్ అనేది డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ ద ఫంక్షనింగ్, ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్ ఎక్సెట్రా. భారత రాజ్యాంగంలోని 78వ ఆర్టికల్ ప్రకారం మనకి ప్రధానమంత్రి ఉంటారు. ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతికి సమాచారం అందించడానికి ఇతను ఉన్నాడు అని తెలియజేస్తున్నమాట. లేదా మనకి ప్రధానమంత్రి అధికారుల గురించి తెలియజేసే ఆర్టికల్ అన్నా, ప్రధానమంత్రి గురించి తెలియజేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ అన్నా 78 అండి. ఈ 78కి 89 కలిపితే డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గవర్నర్ ఎక్సెట్రా.
రాష్ట్ర మంత్రిమండలి నాయకుడైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో అత్యున్నత వ్యక్తి అయిన రాష్ట్ర గవర్నర్కి సలహా సహకారాలు మరియు సమాచారం అందించడానికి ముఖ్యమంత్రి ఉంటారు లేదా ముఖ్యమంత్రి యొక్క అధికారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 167. మనకి ప్రధానమంత్రి యొక్క అధికారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 78. దానికి 89 కలిపితే 167. ఈ 167 ఆర్టికల్ అనేది రాష్ట్ర గవర్నర్కి సమాచారం అందించడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి ఉంటారు లేదా రాష్ట్ర మంత్రిమండలి నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటారు అనేది తెలియజేస్తుంది. లేదా ముఖ్యమంత్రి యొక్క అధికారాల గురించి తెలియజేసే ఆర్టికల్ లేదా ముఖ్యమంత్రి గురించి తెలియజేసే ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 167. ఇందువల్ల అక్కడ మన ప్రధానమంత్రి ఆర్టికల్ అయిన 78కి 89 కలిపితే ఈ యొక్క 167 అనేది వచ్చినట్టు మనం చెప్పొచ్చండి. అట్లాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంటు నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 79. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ఈ 3 కలిస్తేనే పార్లమెంట్గా పిలుస్తారు అన్నమాట. ఈ యొక్క పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 79. దీనికి 89 కలిపితే 168. ఈ 168 ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఇన్ స్టేట్స్ రాష్ట్రాలలోని శాసనసభల నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్లే ఈ యొక్క 168. అంటే రాష్ట్రాల శాసనసభలు మన ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో మనకి 6 రాష్ట్రాల్లో 2 సభలు ఉన్నాయన్నమాట. బైకామరల్ లెజిస్లేచర్ ఉన్నవి అంటే విధానసభ విధాన పరిషత్. అట్లాంటి రాష్ట్రాలు ఏంటంటే భారతదేశంలో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే ఉమా అట్లాగే బీకా తహా అంటే ఉమా అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర, అట్లాగే బీకా అంటే బీహార్, అట్లాగే కా అంటే కర్ణాటక, అట్లాగే తెహా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఈ 6 రాష్ట్రాల్లో బైకామరల్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభలో 2 సభలు ఉన్నాయి. విధానసభ విధాన పరిషత్. అవి ఏంటంటే భారతదేశంలో విధానసభ విధాన పరిషత్ లేదా సభలు ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇంతకుముందు 7 రాష్ట్రాలు ఉండేవి. జమ్మూ కాశ్మీర్ని ఈ మధ్యకాలంలో కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం వల్ల అది దాంట్లో లేదు. ప్రస్తుతం మనం ఈ యొక్క 2 సభలు ఉన్న రాష్ట్రాలు ఏంటంటే బైకామరల్ లెజిస్లేచర్ ఉన్న రాష్ట్రాలని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉమా బీకా తహా లేదా ఉమాబీ కతహ అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఉమాబీ కహతా. ఓకే, నెక్స్ట్ మరొక ఆర్టికల్ అంటే మనకి 79 చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 81వ ఆర్టికల్. ఈ 81వ ఆర్టికల్ అనేది కాంపోజిషన్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ ది పీపుల్ అంటే మనకి పార్లమెంట్లో ఈ యొక్క హౌసెస్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎగువ సభ యొక్క నిర్మాణం గురించి లేదా రాజ్యసభ నిర్మాణం గురించి మనకి ఈ యొక్క 81వ ఆర్టికల్ అనేది కాంపోజిషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే పార్లమెంట్లోని దిగువ సభ లేదా లోక్సభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ మనకి 81 అండి. పార్లమెంట్లోని దిగువ సభ లేదా లోక్సభ యొక్క నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 81. దీనికి 89 కలిపితే 170. ఈ యొక్క 170 అనేది కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రాష్ట్రాల శాసనసభల నిర్మాణం లేదా రాష్ట్ర విధానసభ నిర్మాణం. ఇక్కడ మనకి 2 సభలు ఉన్న రాష్ట్రాల్లో విధానసభ గురించి లేదా విధానసభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 170. అంటే కేంద్రంలో లోక్సభ ఎట్లాగో రాష్ట్రాల్లో విధానసభ అనేది అట్లాగా 2 సభలున్న రాష్ట్రాల్లో. అంటే 81వ ఆర్టికల్ అనేది కేంద్రంలో దిగువ సభ మరియు ప్రజాసభ మరియు లోక్సభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 81. దానికి 89 కలిపితే 170 వస్తుంది. ఈ యొక్క 170 అనేది రాష్ట్రాల్లో దిగువ సభ అయిన విధానసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుందన్నమాట. అంటే దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు ఏంటనేది. అట్లాగే మనకి నెక్స్ట్ వేరే ఆర్టికల్ చూస్తే మనం డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే
పార్లమెంటు సభ్యుల యొక్క పదవీ కాలం గురించి తెలియజేసే ఆర్టికల్ 83. దీనికి మనం 89 కలిపితే 172. ఈ యొక్క 172 ఆర్టికల్ అనేది డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, అంటే రాష్ట్ర శాసనసభల పదవీ కాల పరిమితి గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత అండి? 172. ఇక్కడ కేంద్రంలో అయితే 83 అండి. డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, అంటే పార్లమెంటు సభల యొక్క పదవీ కాల పరిమితి గురించి తెలియజేసే ఆర్టికల్ 83, అంటే రాజ్యసభ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు, రెండింటి గురించి. అట్లాగే రాష్ట్రాల శాసనసభల పదవీ కాల పరిమితి గురించి తెలియజేసే ఆర్టికల్ 172. ఇక్కడ 2 సభలు ఉన్న రాష్ట్రాల్లో విధానసభ, విధాన పరిషత్ 2 మనం చెప్పుకోవచ్చు. అట్లాగే క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్ తెలియజేసే ఆర్టికల్ మనకి 84 ఆర్టికల్, అంటే పార్లమెంటు సభ్యుడిగా అవడానికి కావలసిన అర్హతల గురించి తెలియజేసే ఆర్టికల్ 84. దీనికి 89 కలిపితే 173. ఈ 173 ఆర్టికల్ అనేది క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, అంటే 173 ఆర్టికల్ అనేది రాష్ట్రాల శాసనసభల సభ్యుడిగా అవడానికి, అంటే విధానసభ అవ్వచ్చు, విధాన పరిషత్ అవ్వచ్చు, తెలియజేసే ఆర్టికల్ 173. అదే కేంద్రంలో పార్లమెంట్ సభ్యుడు, అంటే లోక్సభ సభ్యుడు కానీ రాజ్యసభ సభ్యుడు కానీ అవడానికి కావలసిన అర్హతల గురించి తెలియజేసే ఆర్టికల్ 84. ఇక్కడ రాష్ట్రాల శాసనసభల సభ్యుడిగా అవడానికి కావాల్సిన అర్హతల గురించి తెలియజేసే ఆర్టికల్ 173. ఇక్కడ మనం కేంద్రానికి సంబంధించిన ఆర్టికల్కి 89 కలిపామండి. అట్లాగే మనం మిగతా ఆర్టికల్స్ని మనం గమనిస్తే ఇట్లా 89 కలిపితే వచ్చే ఆర్టికల్స్ ఏంటనేది మనం చూస్తేనండి. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రోరోగేషన్ అండ్ డిజల్యూషన్, అంటే పార్లమెంటు సమావేశాల గురించి, వాటి యొక్క వాయిదా గురించి, వాటి యొక్క రద్దు గురించి తెలియజేసే ఆర్టికల్ 85. దీనికి మనం 89 కలిపామనుకోండి 174. ఈ 174 ఆర్టికల్ అనేది మనకేం తెలియజేస్తుందంటే సెషన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ప్రోరోగేషన్ అండ్ డిజల్యూషన్, అంటే మనకి రాష్ట్రాల శాసనసభల సమావేశాల గురించి, అట్లాగే వాటి యొక్క వాయిదా గురించి, వాటి రద్దు గురించి తెలియజేసే ఆర్టికల్ మనకి 174గా మనం చెప్పొచ్చండి. అట్లాగే రైట్ ఆఫ్ ప్రెసిడెంట్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు హౌసెస్, అంటే భారత రాజ్యాంగంలోని 86 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం అనేది ఉంటుందన్నమాట. అట్లాగే దీనికి 89 కలిపితే 175 ఆర్టికల్ రైట్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు ద హౌసెస్, అంటే అట్లాగే రాజ్యాంగంలో రాష్ట్రంలో అత్యున్నత అధికారి అయిన రాష్ట్ర గవర్నర్కి రాష్ట్రంలోని ఉభయ సభలు లేదా ఒక సభ అంటే ఒక సభ దానిని ఉద్దేశించి ప్రసంగం చేసే అధికారం మరియు సందేశం ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందండి? రాష్ట్ర గవర్నర్కి ఉంటుందన్నమాట. అక్కడేమో 86 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించే అధికారం, అంటే రాజ్యసభ లోక్సభ కలిపి. అంటే ఇక్కడ గవర్నర్కి 175 ఆర్టికల్ ప్రకారం 2 సభలు ఉంటే విధానసభ, విధాన పరిషత్తు. అదే ఒక్క సభ ఉంటే 175 ఆర్టికల్ ప్రకారం ఆ విధానసభలో ప్రసంగిస్తారండి. ఒకే సభ ఉంటే విధానసభ అని పిలవచ్చు. 2 సభలు ఉంటే మనం ఎగువ సభనేమో విధాన పరిషత్ అని, దిగువ సభనేమో విధానసభ అని పిలుస్తామండి. అట్లాగే స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్, అంటే 87 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ప్రత్యేక సందేశం లేదా ప్రసంగం చేసే అధికారం ఈ ఆర్టికల్ ప్రకారం ఉంటుందండి. 87 ఆర్టికల్ ప్రకారం ఉంటుందన్నమాట పార్లమెంట్లో. అట్లాగే దీనికి 89 కలిపితే 176 ఆర్టికల్ ప్రకారం స్పెషల్ అడ్రస్ బై ద గవర్నర్, ఈ యొక్క రాష్ట్ర గవర్నర్కి రాష్ట్ర శాసనసభలకి ప్రత్యేకమైన సందేశం ఇచ్చే అధికారం 176 ఆర్టికల్ ప్రకారం ఉంటుందన్నమాట. అట్లాగే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ హౌసెస్, రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ హౌసెస్, అంటే 88 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి లేదా భారతదేశ న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్, అతడి గురించి తెలియజేసే ఆర్టికల్ మనం 76గా చెప్పుకున్నాం. అతడికి ఈ యొక్క పార్లమెంట్లోని ఉభయ సభల్లో పాల్గొనే అధికారం అనేది ఉంటుంది. అట్లాగే కేంద్ర మంత్రులకు కూడా ఈ యొక్క ఉభయ సభల్లో ఉన్న అధికారాల గురించి తెలియజేసే, అంటే అధికారాలు అంటే హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్ 88. దీనికి 89 కలిపితే మనం 177. ఈ 177 ఆర్టికల్ అనేది రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ ద హౌసెస్, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అయిన
అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ మనం 165గా చెప్పాం. ఎందువల్లంటే 76కి 89 కలిపితే 165 మాట. అట్లాగే ఈ యొక్క 177 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారు అయిన అటర్నీ అంటే అడ్వకేట్ జనరల్కి పార్లమెంట్ అంటే రాష్ట్రంలోని ఉభయ సభల్లో సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉంది. అట్లాగే రాష్ట్రాలలోని ఉభయ సభల్లోని మంత్రులకు ఉన్న హక్కుల గురించి కూడా తెలియజేసే ఆర్టికలే ఈ యొక్క 177 ఆర్టికల్గా మనం చెప్పవచ్చు. అట్లాగే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ అండ్ ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అంటే మనకి పార్లమెంట్లోని ఎగువ సభ అయిన రాజ్యసభ చైర్మన్ మనకి రాజ్యాంగ రీత్యా రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి గారు వ్యవహరిస్తారన్నమాట. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ గారు ఎవరంటే వెంకయ్య నాయుడుగా మనం చెప్పొచ్చు అన్నమాట. అదవుతుందండి. అట్లాగే మనం ఈ యొక్క డిప్యూటీ చైర్మన్ అంటే ఉప చైర్మన్ లేదా రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా మనం హరివంశరాయ్ బచ్చన్ ఉన్నారండి. అట్లాగే మనకి లోక్సభ స్పీకర్ అట్లాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుతం అండి పార్లమెంట్లోని దిగువ సభ అయిన లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా ప్రెసిడెంటు. అట్లాగే డిప్యూటీ స్పీకర్ ఈ యొక్క పార్లమెంట్లోని ఎగువ సభ అయిన రాజ్యసభ యొక్క చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అట్లాగే పార్లమెంట్లోని దిగువ సభ అయిన లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళ యొక్క జీతభత్యాలు ఎలవెన్స్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 97వ ఆర్టికల్. దీనికి 89 కలిపితే మనకి 186 ఆర్టికల్ వస్తుంది. ఈ 186 ఆర్టికల్ అనేది శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ ద చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ గురించి మనకి తెలియజేస్తున్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాల శాసనసభల్లోని ఉభయ సభలు అంటే 6 రాష్ట్రాల్లో మనకి విధాన పరిషత్ ఉన్నాయి కదండి. అట్లాంటి రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్ చైర్మన్ అట్లాగే డిప్యూటీ చైర్మన్ అట్లాగే దిగువ సభ అయిన విధానసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళ యొక్క జీతభత్యాలు అలవెన్స్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 186గా మనం చెప్పొచ్చండి. రీసెంట్గా ఈ యొక్క విధాన పరిషత్ చైర్మన్గా కొయ్యే మోహన్రాజు గారు ఎంపిక అవడం జరిగింది. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా మనం చెప్పొచ్చండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ పదవికి ఎన్నికైన రెండో వ్యక్తిగా ఆయన్ని మనం చెప్పొచ్చండి. అట్లాగే మనం సెక్రటేరియట్ ఆఫ్ పార్లమెంటు సచివాలయం లేదా పార్లమెంట్ యొక్క పని లేదా పార్లమెంట్కి సంబంధించిన నిర్వహణ అంతా కూడా ఈ యొక్క సెక్రటేరియట్ లేదా సచివాలయం నుంచే జరుగుతుంది. ఈ యొక్క పార్లమెంట్ సచివాలయం గురించి తెలియజేసే ఆర్టికల్ 98. దీనికి 89 కలిపితే 187. ఈ 187 ఆర్టికల్ అనేది సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభ యొక్క సచివాలయం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 187. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ యొక్క సచివాలయం ఎక్కడ ఉందండి? అమరావతిలోని వెలగపూడిలో మన యొక్క సచివాలయం ఉందన్నమాట. అక్కడి నుంచే పరిపాలన అంతా కూడా జరుగుతుంది. అట్లాగే 99వ ఆర్టికల్ అనేది ఓత్ ఆర్ అఫర్మేషన్ బై మినిస్టర్స్ అంటే మనకి కేంద్ర మంత్రుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 99. దీనికి 89 కలిపితే 188. ఈ 188వ ఆర్టికల్ అనేది ఓత్ ఆర్ అఫర్మేషన్ బై మెంబర్స్ అంటే స్టేట్ లెజిస్లేచర్. ఓకే, మనకి 99వ ఆర్టికల్ అనేది పార్లమెంటు సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుందండి. 99వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? పార్లమెంటు సభ్యులు అంటే ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యులు దిగువ సభ అయిన లోక్సభ సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 99. దీనికి 89 కలిపితే 188. 99కి 89 కలిపితే ఎంత అంటే 188. ఈ 188 అనేది ఓత్ ఆర్ అఫర్మేషన్ బై మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభల సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే ఆర్టికల్ లేదా ప్రకరణం 188. ఇక్కడ రాష్ట్ర శాసనసభల సభ్యులు అంటే 2 సభలు ఉన్న రాష్ట్రాల్లో విధానసభ విధాన పరిషత్ ఒకే సభ ఉన్న రాష్ట్రాల్లో విధానసభ సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తున్నమాట 188వ ఆర్టికల్. అట్లాగే ఓటింగ్ ఇన్ హౌసెస్ పవర్ ఆఫ్ హౌసెస్ టు యాక్ట్ నాట్ విత్ స్టాండింగ్ వేకెన్సీస్ అండ్ క్వారం పార్లమెంటు సభ్యుల అంటే పార్లమెంట్లోని ఉభయ సభలు ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది, అట్లాగే ఈ యొక్క సభలకు ఉన్న అధికారాల గురించి, అట్లాగే పార్లమెంటు ఉభయ సభల్లో పాటించవలసిన
కోరం కనీస సభ్యులు ఎంతమంది ఉండాలి అని తెలియజేసే ఆర్టికల్ 100. దీనికి 89 కలిపితే 189. ఈ 189 ఆర్టికల్ ప్రకారం ఓటింగ్ ఇన్ హౌసెస్, పవర్ ఆఫ్ హౌసెస్ టు యాక్ట్ నాట్ విత్ స్టాండింగ్ వేకెన్సీస్ అండ్ కోరం. ఈ యొక్క 189 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలలోని శాసనసభల్లో ఉభయ సభలు ఉన్న రాష్ట్రాల్లో, ఒకే సభ ఉన్న రాష్ట్రాల్లో, ఉభయ సభలు అంటే ఎగువ సభని విధాన పరిషత్తుగా, దిగువ సభని విధాన సభగా మనం చెప్పొచ్చు. అట్లాంటి రాష్ట్రాలలో ఈ యొక్క ఓటింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు, అట్లాగే ఓటింగ్ నిర్వహించాలన్నా, అట్లాగే సభ నిర్వహించాలన్నా ఉండవలసిన కనీస సభ్యుల సంఖ్య కోరం, అట్లాగే ఈ యొక్క సభ్యులకు ఉండే అధికారుల గురించి తెలియజేసే ఆర్టికల్ 189గా మనం చెప్పొచ్చండి. అట్లాగే వెకేషన్ ఆఫ్ సీట్స్ అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క సీట్లు, అంటే సభ్యులు ఎన్ని సంవత్సరాలకి ఖాళీ అవుతాయి వాటి గురించి తెలియజేసే ఆర్టికల్ 101. దానికి 89 కలిపితే 190. ఈ 190 ఆర్టికల్ అనేది వెకేషన్ ఆఫ్ సీట్స్, ఈ యొక్క రాష్ట్రాల శాసనసభలోని సభ్యుల యొక్క వెకేషన్ అంటే వాళ్ళ యొక్క పదవీ కాల పరిమితి ఎంత ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఖాళీ అవుతాయని కూడా తెలియజేసే ఆర్టికల్ 190గా మనం చెప్పొచ్చండి. అట్లాగే డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతల గురించి నిర్ణయించే ఆర్టికల్ లేదా తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 102. పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతల గురించి అనర్హతలు అంటే డిస్క్వాలిఫికేషన్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 102 ఆర్టికల్. దీనికి 89 కలిపితే రాష్ట్రాల శాసనసభ్యుల యొక్క అనర్హతల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమవుతుందండి 191 అవుతుంది అన్నమాట. అట్లాగే డెసిషన్ ఆన్ క్వశ్చన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ అంటే మనకి ఏదన్నా ప్రశ్నల మీద లేదా ఏదన్నా సందేహం వచ్చినప్పుడు పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతల గురించి నిర్ణయించే ఆర్టికల్ ఏంటంటే 103 మాట. అట్లాగే రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క అనర్హతల గురించి నిర్ణయించే అధికారం కానీ నిర్ణయించే ఆర్టికల్ కానీ ఏంటి 192గా మనం చెప్పొచ్చండి. ఓకే, నెక్స్ట్ మనకి పెనాల్టీ ఫర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ బిఫోర్ మేకింగ్ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 99 ఆర్ వెన్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ వెన్ డిస్క్వాలిఫైడ్ పార్లమెంట్. అంటే ఏంటంటే పార్లమెంట్ సభ్యుడు క్వాలిఫైడా డిస్క్వాలిఫైడా అని నిర్ణయించే ఆర్టికల్ ఏంటంటే 104. అట్లాగే పెనాల్టీ ఫర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ బిఫోర్ మేకింగ్ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 188 ఆర్ వెన్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ వెన్ డిస్క్వాలిఫైడ్ స్టేట్ లెజిస్లేచర్స్. అంటే ఏంటంటే ఒక సభ్యుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందర అతడు అర్హుడా కాదా అనేది నిర్ణయించడానికి 188 ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది రాష్ట్ర శాసనసభలకు సంబంధించి. అదే కేంద్ర పార్లమెంట్కి సంబంధించి ఉభయ సభలకు సంబంధించి 104 ఆర్టికల్. ఓకే, మనకి మిగతా ఆర్టికల్స్ చూస్తేనండి చూస్తే 105 ఆర్టికల్ ప్రకారం పవర్స్, ప్రివిలేజెస్ ఎక్సెట్రా ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ కమిటీస్ దేర్ ఆఫ్. మనకి పార్లమెంటులోని వివిధ సభలలోని సభ్యులకు ఉండే హక్కులు, అధికారాలు, అట్లాగే ఆ యొక్క మెంబర్స్కి ఉండే అధికారాలు, అట్లాగే పార్లమెంట్కి సంబంధించిన కమిటీలకు ఉండే అధికారాల గురించి తెలియజేసే ఆర్టికల్ 105. దీనికి 89 కలిపితే 194 వస్తుంది. ఈ 94 ఆర్టికల్ ప్రకారం 194 ఆర్టికల్ ప్రకారం పవర్స్, ప్రివిలేజెస్ ఎక్సెట్రా ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ లెజిస్లేచర్స్ అండ్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ కమిటీస్ దేర్ ఆఫ్. 194 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క రాష్ట్రాలలోని శాసనసభల యొక్క అధికారాల గురించి, అట్లాగే వాటి సభ్యులకు ఉన్న హక్కుల గురించి, అట్లాగే ఈ యొక్క రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన కమిటీలు, అవి ఏర్పాటు చేసే కమిటీల గురించి తెలియజేసే ఆర్టికల్ 194గా మనం చెప్పొచ్చండి. అట్లాగే మనకి 106 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్. అంటే పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలు, అలవెన్స్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 106. పార్లమెంటు సభ్యులు అంటే ఇక్కడ మనం లోక్సభ, రాజ్యసభ సభ్యులకి సంబంధించిన జీతభత్యాలు, అలవెన్స్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 106.
దీనికి మనం 89 కలిపితే 195 వస్తుంది. ఈ 195 ఆర్టికల్ అనేది శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఉభయ సభలు ఉన్న రాష్ట్రాలలో ఎగువ సభ అయిన విధాన పరిషత్, దిగువ సభ అయిన విధానసభ ఆ సభ్యులకు సంబంధించిన జీతభత్యాలు అలవెన్స్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించి 195. అదే కేంద్ర పార్లమెంట్కి సంబంధించి అయితే మనకి 106 అండి. ప్రతిదానికి మనం 89 కలుపుతున్నామండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనకు ఆర్టికల్ తెలిసిందంటే ఈజీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి 89 కలపడమే టెక్నిక్ అండి. అట్లాగే ప్రొవిజన్స్ యాజ్ టు ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్ పార్లమెంట్. 107 ఆర్టికల్ అనేది పార్లమెంట్లో ఏ విధంగా బిల్లుల్ని ప్రవేశపెట్టాలి, బిల్లుల్ని ఏ విధంగా పాసింగ్ చేయాలి, అంటే బిల్లుల్ని ఏ విధంగా ప్రవేశపెట్టాలి, ఏ విధంగా వాటిని ఆమోదించాలి, ఆ ప్రక్రియ అంతా కూడా తెలియజేసే ఆర్టికల్ 107. దీనికి 89 కలిపితే 196 ఆర్టికల్. ఈ 196 ఆర్టికల్ ప్రకారం ప్రొవిజన్స్ యాజ్ టు ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్. 196 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలలోని శాసనసభల్లో ఏ విధంగా బిల్లులను ప్రవేశపెట్టాలి, ఏ విధంగా వాటిని ఆమోదించాలి అనే ప్రక్రియ గురించి తెలియజేసే ఆర్టికల్ 196గా మనం చెప్పొచ్చండి. అట్లాగే స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. పార్లమెంటుకు సంబంధించిన మనీ బిల్లులు అంటే ద్రవ్య బిల్లుల గురించి మనకి ఆ ప్రక్రియ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 109 అండి. ఈ 109కి 89 కలిపితే మనకి స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. మనకి రాష్ట్ర శాసనసభల్లోని మనీ బిల్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 198. మనీ బిల్స్ అంటే ఇక్కడ ఏంటంటే ద్రవ్య బిల్లులుగా మనం చెప్పొచ్చండి. మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్లమెంటు ద్రవ్య బిల్లుల గురించి తెలియజేసే ఆర్టికల్, లేదా విచ్ ఆర్టికల్ ఎక్స్ప్రెసెస్, లేదా విచ్ ఆర్టికల్ డిసైడ్స్ ద మనీ బిల్స్ ఇన్ పార్లమెంట్ అంటే 109. అదే విచ్ ఆర్టికల్ డిసైడ్స్ ద మనీ బిల్స్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్ అంటే 198. అంటే స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్ ఇన్ పార్లమెంట్ 109. దానికి 89 కలిపితే 198 స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్. అట్లాగే మనకి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్. మనీ బిల్స్ అంటే ద్రవ్య బిల్లుల యొక్క నిర్వచనం గురించి తెలియజేసే ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా కేంద్ర పార్లమెంట్కి సంబంధించి 110. అదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర శాసనసభలకు సంబంధించి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్ స్టేట్ లెజిస్లేచర్ సంబంధించి మనీ బిల్లులు లేదా ద్రవ్య బిల్లుల నిర్వచనం గురించి తెలియజేసే ఆర్టికల్ 199. ఇక్కడ 110 దానికి 89 కలిపితే 199గా మనం చెప్పొచ్చండి. అట్లాగే అసెంట్ టు బిల్స్ పార్లమెంట్ అంటే పార్లమెంట్లో బిల్లులకి లభించే సమ్మతి గురించి లేదా ఆమోద ప్రక్రియ గురించి మనకు తెలియజేసే ఆర్టికల్ 111. దీనికి 89 కలిపితే రాష్ట్ర శాసనసభల్లో మనకు తెలియజేస్తుందన్నమాట. అసెంట్ టు బిల్స్ అంటే రాష్ట్ర శాసనసభల్లో బిల్లులకి ఏ విధంగా సమ్మతి లభిస్తుంది, ఏ విధంగా ఆమోదం లభిస్తుంది అనేది తెలియజేసే ఆర్టికల్ 200. ఇక్కడ 111, ఇక్కడ 89 కలిపితే 200 అండి. అట్లాగే కాంపోజిషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మనకి కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఎగువ సభనే మనం ఎగువ సభని మనం రాజ్యసభగా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్గా మనం 79 చెప్పుకున్నాం. ఆ 79 పార్లమెంట్ అంటే రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. ఈ యొక్క పార్లమెంట్లో ఉండే 2 సభలు ఏంటంటే ఎగువ సభ, దీన్నే రాష్ట్రాల సభ అంటారు, దీన్నే రాజ్యసభ అంటారు. ఈ యొక్క రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 80. దీనికి 89 కలిపితే మనకి 169 వస్తుందండి. ఈ 169 ఆర్టికల్ అనేది కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆఫ్ ది ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్. అంటే ఈ యొక్క 80కి 89 కలిపితే 169. ఈ 169 ఆర్టికల్ అనేది రాష్ట్రాలలోని మనకి 2 సభలు ఉన్న రాష్ట్రాలలో ఈ యొక్క ఎగువ సభ అయిన విధాన పరిషత్ యొక్క నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్లే మనం ఈ యొక్క 169గా మనం చెప్పొచ్చండి. ఓకే, ఇవండి మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ తెలిస్తే దానికి 89 కలిపితే 169 ఆర్టికల్ అనేది ఈజీగా వస్తుంది. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు.